నమస్తే, నేను మీ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మన ఢాబా. ఈ రోజు మనం పనీర్ బర్గర్ చేద్దాం. ఇదంటే పిల్లలకి చాలా ఇష్టం. అందరూ హ్యాపీగా తినేస్తారు. బర్గర్లు, పిజ్జాలు అంటే బయటకు వెళ్ళినా కూడా ఇవే ఆర్డర్ చేసుకుంటారు. అది మనం ఇంట్లో ఎందుకు హెల్దీ ట్విస్ట్ తో చేయకూడదు. ఇవాళ నేను పనీర్ బర్గర్ చేస్తున్నాను. ఇది కూడా నేను ఆటా బన్ యూస్ చేస్తున్నా, మైదా బన్ కాదు. పైగా నేను ఇది డీప్ ఫ్రై చేయట్లేదు. దీంతో పాటు మనం సాలెడ్ కూడా సర్వ్ చేద్దాం. ఇది వాళ్ళు మధ్యాహ్నం అయినా తినొచ్చు, సాయంత్రం ఈవినింగ్ స్నాక్ లో అయినా తినొచ్చు, డిన్నర్ లో తిన్నా పర్వాలేదు. కొంచెం హెల్దీగానే ఉంటది కాబట్టి వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. పనీర్ బర్గర్ తో పాటు మనం ఒక డ్రింక్ కూడా చేద్దాం, మసాలా లెమనేడ్. పిల్లలందరికీ మసాలా నింబు పానీ అంటే చాలా ఇష్టం. అందుకని మనం ఇవాళ లెమనేడ్ చేద్దాం. మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా? పనీర్ బర్గర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బర్గర్ బన్, ఇది నేను ఆటా బన్ తీసుకున్నాను. మీరు ఏ బన్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం పనీర్, ఒక 100 గ్రామ్స్ ఉంటది ఇది. సాల్ట్ తగినంత, కొంచెం మ్యాగీ హాట్ అండ్ స్వీట్ చిల్లీ సాస్. మీరు నార్మల్ కెచప్ యూస్ చేయాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ, అనియన్, మనకి సైడ్ లో కొంచెం సాలెడ్. దీనిలో నేను సాలెడ్ లో క్యూకుంబర్ అను టొమాటో తీసుకున్నాను, కీరా దోసకాయ, కొంచెం ఆయిల్. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి. దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్ వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ ఏం బ్రౌన్ గా అవ్వనవసరం లేదు. నేనైతే కొంచెం చిన్న చిన్నగా కట్ చేశాను, ఎందుకంటే మా అమ్మాయికి కొంచెం చిన్న చిన్నవే ఇష్టం. మీరు ఎలా తింటారో దాని ప్రకారంగా కట్ చేసుకోండి. ఒక షెజ్వాన్ చట్నీ. ఇంకా ఆనియన్స్ ఏం పెద్ద బ్రౌన్ ఏం చేయనవసరం లేదు. ఈ షెజ్వాన్ చట్నీ ప్యాకెట్ కట్ చేసి దీనిలో వేయటమే. ఇంకా ఈ కెచప్ కూడా దీనిలో వేసేయండి. ఇంకా ఈ సాస్ ఏం కుక్ చేయని అవసరం లేదు. లైట్ గా సాల్ట్ వేసుకోండి, లైట్ గా, చాలా తక్కువ. ఇంకా పనీర్ వేసేయండి. ఇంకా మిక్స్ చేసి ఇంకా ఫ్లేమ్ ఆపేసేయటమే, ఎక్కువ ఏం కుక్ చేయని అవసరం లేదు. మంది రెడీ అయిపోయింది. ఇది కార్బ్స్ అవాయిడ్ చేసే వాళ్ళు పనీర్ ని ఇలా అయినా తినొచ్చు. వాళ్ళు ఏం బన్ తిన్న అవసరం లేదు. ఇలా చాలా బాగుంటది టేస్టీగానే. దీనిలో ఇంకొంచెం పనీర్ యాడ్ చేసుకోండి మీరు. ఇది ఇలా తిన్నా కూడా సూపర్ గా ఉంటది. ఇంకా మనం బన్ టోస్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టి కొంచెం ప్యాన్ కి ఘీ గానీ బటర్ గానీ అప్లై చేసుకోండి. మీ ఇష్టం, ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. బన్నీ ఇలా సెంటర్ లో కట్ చేసుకోండి, ఇలా కింద నుంచి హాఫ్. మీరు ఎక్కువ ఏమి ఆయిల్ కానీ ఘీ కానీ యూజ్ చేయని అవసరం లేదు. మా ఇంట్లో అందరం తినేస్తాం. ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. బండ్లో కూడా చూడండి ఎన్ని సెసమే సీడ్స్ ఉన్నాయో. మీకు కనిపిస్తుందో లేదో మరి. మా మావయ్య గారు, అత్తగారు కూడా హ్యాపీగానే తినేస్తారు దీన్ని. ఇంకా మనది ఇది టోస్ట్ అయిపోయింది. ఇంకా మామూలుగా అసెంబుల్ చేసుకుందాం. ఇంకా మీకు కావాలంటే మ్యోనీస్ కానీ చీజ్ స్లైస్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టను. ఇదే మసాలా ఇలా దీనికి అప్లై చేసేస్తాను. కొంచెం పెద్దవాళ్ళు తినేటట్లయితే పచ్చి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని దీనిలో వేసుకోండి మధ్య మధ్యలో. నేను పిల్లలకి చేస్తున్నా కాబట్టి వాళ్ళు పచ్చి ఆనియన్స్ తినరు ఎక్కువ. ఏం మన దీనిలో స్పైసెస్ కూడా వేయలేదు. స్పైస్ లెవెల్ ఎంతో మీరు చూసుకొని అంత వేసుకోండి, ఇష్టం. నేనైతే ఇలానే సింపుల్ గా, ఈజీగా, లేజీగా ఇలానే చేసేస్తాను. ఇది మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి ఎవరైనా తినొచ్చు. ఇంకా మన బర్గర్ రెడీ. మన దీన్ని సాలెడ్ తో సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు, పెద్దవాళ్ళు కూడా తినచ్చు, ఎందుకంటే మనం సాలెడ్ ఇస్తున్నాం కాబట్టి. దీంతో పాటు నేనైతే క్యూకుంబర్ అను టొమాటో కట్ చేశాను. మీకు ఇష్టమైన సాలెడ్ తో సర్వ్ చేసుకోవచ్చు దీన్ని. ఎంతో హెల్దీ బర్గర్ రెడీ. ఇంకా మనం లెమనేడ్ చేసుకుందాం. మసాలా లెమనేడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్: ఒక లెమన్, కొంచెం మింట్ లీవ్స్,
ఒక 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. ఈ బ్లాక్ సాల్ట్ తో టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇది ఒక 1/4 టీ స్పూన్. నార్మల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ లేని వాళ్ళు నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. షుగర్ 2.5 టేబుల్ స్పూన్, కొంచెం ధనియాల పొడి. ఇంకా చల్లగా చేసుకోవాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఒక గ్లాసు వాటర్. ఫస్ట్ ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. నేనైతే చేత్తోనే పిండేస్తాను, ఇలాంటివి ఏమి యూజ్ చేయను. లెమన్ జ్యూస్ని బట్టి పడుతుంది. లెమన్ ఒకటి కానీ 2 కానీ పడతాయి జ్యూస్ని బట్టి. మీ లెమన్లో ఎంత జ్యూస్ ఉందో అంత జ్యూస్ అయినా రావాలి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. దీనిలో ఇంకా మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా రాక్ సాల్ట్, షుగరు వేసి ఫస్ట్ మిక్స్ చేసుకోండి బాగా. మీరు దీనికోసం పౌడర్డ్ షుగర్ యూస్ చేస్తే చాలా బెటరు, ఎందుకంటే షుగర్ కరగటంలో టైం తీసుకుంటుంది కాబట్టి. ఇదైతే చక్కగా తొందరగా కరిగిపోతుంది. మనం మింట్ లీవ్స్ ఇలా వీటిని క్రష్ చేసి దీనిలో వేస్తాము. ఇంకా దీనిలో ఐస్ క్యూబ్స్ వేసేయండి. వాటర్ వేసేసి అన్ని సరిపోయినాయో లేదో టేస్ట్ చూసుకోండి ఒకసారి. చాలా బాగుంది, అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. చూడండి కలర్ కూడా. ఈ 2 రెడీ అయిపోయినాయి. చక్కగా ఇంకా పిల్లలకి ఇవ్వచ్చు, మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మన పనీర్ బర్గర్ మసాలా నింబు పానీ, దీన్ని మసాలా లెమనేడ్ అని కూడా అంటారు. 2 చాలా బాగా వచ్చినాయి. ఇంకా మా అమ్మాయి అయితే ఇవాళ చాలా హ్యాపీ. పిల్లలకి ఇచ్చేటట్లయితే కొంచెం ఐస్ క్యూబ్స్ వేయకండి, చల్ల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది కొంచెం చల్ల వాటర్ తో అయితేనే బాగుంటుంది. మీరు మీ ఇష్ట ప్రకారంగా చూసుకోండి, మీ పిల్లలు ఎలా తాగుతారో. ఇంకా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. 2 చాలా హెల్దీయే. పనీర్ బర్గర్ మీ ట్విస్ట్ తో ఎలా చేశారో మీరు కూడా నాకు కమెంట్ బాక్స్ లో పెట్టొచ్చు, మీరు ఎలా చేశారో అని. ఏమన్నా క్వైరీస్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో అడగండి, నేను అన్ని ఆన్సర్ చేస్తాను. నేను వన్స్ ఇన్ ఏ వీక్ చేస్తాను. మా అమ్మాయి అయితే ఇవాళ స్కూల్ నుంచి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది నేను వన్స్ ఇన్ ఏ వీక్ చేస్తాను, హెల్దీయే కాబట్టి. మనం 365 డేస్ కుక్ చేస్తాం కాబట్టి కొన్నిసార్లు మనకు చేయాలనిపించదు. ఏమి బయట నుంచి కూడా తినలేము, కాస్ట్లీ కూడా, పైగా అంత హెల్దీగా ఉండదు కాబట్టి మనం ఇలానే అన్హెల్దీని హెల్దీగా చేసుకొని కూడా తినచ్చు. ఇంకా మీరు మీ పిల్లలకి ఐస్ క్యూబ్స్ వేయకుండా ఇవ్వచ్చు. ఇది నా ట్విస్ట్ తో చేశాను. మీరేమన్నా దీనిలో యాడ్ చేసి ఏమన్నా చేస్తే కొత్తగా నా కమెంట్ బాక్స్ లో పెట్టండి, నేను కూడా ట్రై చేస్తాను. మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకోండి. నా వీడియోస్ మీ దగ్గర తొందరగా వస్తాయి. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ మన ఢాబా.